అవర్ ఛానల్. తెలంగాణలో యాసంగి సీజన్కి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క పెట్టుబడి సాయం పడలేదో ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వీడియో అనేది అయితే పూర్తి వరకు అయితే చూడండి. డబ్బులు అనేవి పడుతున్నాయి అన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి 4 నుండి 5 కానివ్వచ్చు, 6 కానివ్వచ్చు, 7 కానివ్వచ్చు, 8 కానివ్వచ్చు. ఈ యొక్క రైతు సోదరుల ఖాతాలోకి చూసుకున్నట్టయితే మనకైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అని అయితే చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఒక అన్ననైతే ప్లీజ్ ఎంక్వైరీ రైతు భరోసా ఏదైతే మనకు 4 ఎకరాల వరకు అయితే ఈ యొక్క అట్లీస్ట్ అప్ టు అంటే 8 ఎకరాల వరకు అనేది ప్రభుత్వం అనేది ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అదర్వైజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ ఆన్ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే మనకి ఒక ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క అన్ని విలేజ్లలో కానివ్వచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ నిధులు అన్నమాట. ఇప్పుడు వానాకాల సీజన్ ఇక ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మనకైతే ఎలానో ఈ యొక్క ఖాతాలో అందరికీ కూడా 100%గా ఈ యొక్క కంప్లీట్ చేసినట్లయితే తెలుస్తుంది. అంటే ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో 100% పైగా పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క మిగతా రైతు సోదరులు అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే మనకు వానాకాలం సీజన్ కాకుండా మనకు యాసంగి సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదు అనేది అయితే రైతుల డిమాండ్ అన్నమాట. సో చూసుకున్నట్టయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు కానివ్వచ్చు, అటు వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు, సో అందరు కూడా చూసుకున్నట్టయితే మనకి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు చాలామంది అయితే ఏదైతే ఉందో రైతు సోదరులు అయితే మనకి అధికారులు మాట్లాడలేదు. మరి లేకపోతే మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చెక్ చేసి చూసుకోర్రి, ఏ మీడియానైనా చూసుకోర్రి, ఎక్కడనైనా చూసుకోర్రి, మనకు యాసంగి సీజన్కి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు రాబోయే రోజులలోనైతే ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో రైతుల సత్తా అయితే చూపాల్సిన టైం అయితే రావాల్సి ఉందన్నమాట. రైతుల సత్తా అనేది అయితే చూపెట్టాల్సిన టైం అయితే రావాల్సి ఉంది. సో అందరు కూడా వేచి ఉండండి. మనకు యాసంగి సీజన్కి సంబంధించి ఎవరికైతే ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అందలేదో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీరు తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు ఏమంటున్నారంటే దీనిపై చూసుకున్నట్టయితే ఇట్లా కాదు అట్లా కాదు మొత్తం చెప్తా ఇనుర్రి. 4 ఎకరాల వరకు డబ్బులు వేసిర్రు అన్నమాట. సో 4 ఎకరాల వరకు అయితే మొత్తం వేసిర్రు. 4 ఎకరాలు కాకుండా ఇప్పుడు మనకు 4 ఎకరాల వరకే వేస్తే సరిపోదన్నమాట. కేవలం 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లు అనేది 4 ఎకరాలు అన్నమాట. సో వీళ్ళు వేయాల్సినవి ఏవైతే మిగతా బడ్జెట్ ఏదైతే ఉందో అంటే ఇంకా అక్షరాల 5,000 కోట్ల పైగా 6,000 కోట్లు కానివ్వచ్చు, 5,000 కోట్లు కానివ్వచ్చు 10 ఎకరాల వరకు అనేది వేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ప్రూఫ్తోనైతే చూపెడతాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మనకి ఏదైతే యాసంగి డబ్బులు ఉన్నాయో ఇప్పుడు మీకు రైతు భరోసా ఇది ఏదైతే ఉందో ఇంట్లోకైతే వెళ్తానన్నమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇక మనం ఏదైతే ఉందో ఇక్కడనైతే స్క్రీన్ మీదనైతే మీకు ఇవ్వలేను. సో అందరు కూడా పూర్తి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని కొత్త చూస్తున్నారు అందరు కూడా సపోర్ట్ గైస్, సపోర్ట్ అయితే చేయండి అందరు కూడా. ఓకే, టీజీ రైతు భరోసా స్టేటస్ యాసంగి పూర్తి డేటా చూపెడతానన్నమాట. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు అనేది కూడా మీకైతే చూపిస్తానన్నమాట. సో తెలంగాణలో యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద మంచిగా అబ్జర్వ్ చేస్తే కనబడుతుందన్నమాట. ఇక్కడ నేను మీకు చదివి చూపెడతాను, మీరు కూడా అందరు కూడా వినండి. ఎందుకంటే ఇది అధికారంగా కూడా మనకు డేటా ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది ఇక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది పబ్లిక్ అనేది ఇలా మాట్లాడుతుందన్నమాట. సో అంటే రైతుల నుంచి చూసుకున్నట్టయితే డిమాండ్ కూడా ఈ యొక్క 10 ఎకరాలు అన్నమాట. సో తెలంగాణలోని యాసంగి సీజన్ కోసం రైతు భరోసా ఈ యొక్క స్థితిని తనిఖీ చేయడానికి రైతులు అధికారిక ఈ యొక్క రైతు భరోసా పోర్టల్ని అయితే సందర్శించండి. ఇప్పటికే చూసుకున్నట్టయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ యొక్క యాసంగి సీజన్ చెల్లింపు ఆలస్యమై చివరకు మే నెలలో జమ అయ్యింది అనేది ఇక్కడ చెప్పారన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వర్షాకాల వాయిదాను దాటివేసి యాసంగి బకాయిలో కొత్త భాగాన్ని చెల్లించారు. అంటే ఇప్పుడు మనకు యాసంగి డబ్బులు అనేవి పక్కకు పెట్టారన్నమాట. సో పక్కకు పెట్టి ఏం చేసారు అంటే మనకు ఇవి అయితే ఉన్నాయో ఈ యాసంగి కాకుండా వానాకాలం అనేవి ఈ యొక్క డబ్బులు అనేవి చెల్లించడం జరిగింది. సో కొన్ని నివేదికల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరమైన చెల్లింపు విధానమైన విమర్శలను అయితే ఎదుర్కొంటుందన్నమాట. సో ఇప్పటికీ మనకు అర్థమయ్యే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే రైతు సోదరులు కానివ్వచ్చు ఇప్పటికే చాలామంది అయితే ఆందోళన
చెందడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క యాసంగి సీజన్ అనేది డబ్బులు అనేవి వేసారు అనమాట. సో 4 ఎకరాల వరకు అనేది వేశారు. ఇదంతా మంచిగా ఉన్నది కథ ముచ్చట అంతా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే ఇక్కడ కొన్ని నివేదికల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అశిస్తరమైన ఈ యొక్క చెల్లింపు అనేది అయితే విధానం విమర్శలను అయితే ఎదుర్కొంటుంది. అయితే 2024 కానివ్వచ్చు 2025 కానివ్వచ్చు అంటే యాసంగి సీజన్ అనేవి మనకు జనవరి 26వ తారీఖున అయితే ప్రారంభించారన్నమాట. సో 2 నెలల్లో చూసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు అయితే వేయడం జరిగింది. సో వర్షాకాల వాయిదాను ఈ యొక్క దాటి వేసిరన్నమాట. అంటే ఇప్పుడు యాసంగి సీజన్ అనేది అట్లుండగానే మనకు ఈ యొక్క వానాకాల సీజన్ ఏదైతే ఉందో అటు గ్రామ పంచాయతీలలో కానివ్వచ్చు రైతు వేదికలు కానివ్వచ్చు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క యాసంగి అనేది పక్కన పెట్టి డైరెక్ట్ వర్షాకాలం డబ్బులు అనేవి అయితే వేయడం అయితే జరిగింది. సో అందరికైతే అర్థమైతే అనుకుంటున్నాను. తప్పకుండా తోటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు యాసంగి డబ్బులు అనేవి పొందని వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా. అయితే చెల్లింపు స్థితి మరియు ఇతర సంబంధిత వివరాలను వీక్షించడానికి సమర్పించు బటన్ అయితే క్లిక్ చేయండి. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి యాసంగి సీజన్ ఉండగానే వానాకాలం సీజన్ అనేది డబ్బులు అనేవి వేశారు. ఈ యొక్క కాంగ్రెస్ వచ్చేసి అయితే మనకి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క వర్షాకాలం ఏదైతే సీజన్ ఉందో ఈ చెల్లింపులు అనేవి అయితే జరిగినాయి అన్నమాట. సో ఇది ఏదైతే ఉందో మనకు దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే రైతులు అయితే కోతనైతే మామూలుగా లేదన్నమాట. తెలంగాణలో చూసుకున్నట్టయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఈ యొక్క యాసంగి సీజన్ అనేది డబ్బులు వేయ ముందుకే ఈ వానాకాలం సీజన్ డబ్బులు అనేవి వేసిరన్నమాట. వీళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట క్లియర్గా. ఏమని మెన్షన్ చేసారు, మేము ఇంకా యాసంగి అనేది వేయలేదు, పూర్తి స్థాయిలో వేయలేదు, అప్పుడే మేము యాసంగి వేయ ముందుకే వానాకాలం డబ్బులు అనేవి మేము మొత్తం ఎత్తాం అని చెప్పారన్నమాట. సో దీని బట్టి ఏం అర్థం కావాలంటే 5,000 కోట్లు మింగేశారన్నమాట. మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక సో ఇప్పుడు ఏం చేస్తారంటే రైతులు తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు అందరికైతే యూస్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. తప్పకుండా మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లెట్స్ డూ సబ్స్క్రైబ్. ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఇక్కడ ఏమని చెప్పారంటే క్లియర్గా ఈ వానాకాలం డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి అనేది ఇంతింత మాత్రమే వేసారు అన్నమాట. అంటే 4.5 ఎకరాలు కానివ్వచ్చు, 5 ఎకరాలు కానివ్వచ్చు, 6 ఎకరాలు కానివ్వచ్చు, 8, 10 ఎకరాలు పెట్టారు కట్ ఆఫ్. సో 10 వేయ ముందుకే డైరెక్ట్ ఇదంతా కాదు ఇక ముచ్చట, అరే బాయ్ మేము వేసినాం మొత్తం వేసినాం అని చెప్పి డైరెక్ట్ ఏం చేసారంటే వానాకాలం వేర్రు అన్నమాట. వానాకాలం అనేది గిట్ల కొట్టిర్రు పడేసారు. అంటే ఆ నిధులు ఏవైతే ఉన్నాయో అవి వర్షాకాలం సంబంధించి రైతుల ఈ యొక్క అకౌంట్లో చెల్లింపులు జరుగుతాయి అన్నమాట. సో ఆ యొక్క నిధులు అనేవి డైరెక్ట్ రైతుల అకౌంట్లో వేసారు. సో అలాగే ఈ ఏవైతే యాసంగి ఉన్నాయో 4 ఎకరాలకు వేసారు, 6, 7 కానివ్వచ్చు, 5 నుండి మొదలు పెడితే 10 ఎకరాలు అన్నమాట. సో మొత్తం పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి అయితే మొత్తం మింగేశారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ కలుసుకుందాం. లెట్స్ డూ సబ్స్క్రైబ్ గైస్. జై హింద్.